అనుక్షణము నిన్నే కొలుతున్నాయా అంటూ దేవుని స్తుతించి ఆరాధించుదాము. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, ఏక స్వరముతో కలిసి పాడతాము. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. సంతోషముగా దేవుని సన్నిధిలో అనుక్షణము నిన్నే కొలుతున్నాయా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుద్ధానుడా, శ్రమలైనా హింసలైనా రాబోవున్నవైనా ఉన్నవైనా మరణమైన జీవమైన తండ్రి నిన్నే కొలుస్తానని దేవుని స్తుతించి ఆరాధించుదాము. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అన్నీ మరి మార్చగల సమర్థుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. శ్రమలైనా హింసలైనా, స్వరమెత్తి హింసలైనా, శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, ఏక స్వరముతో అందరము కలిసి అనుక్షణము నిన్నే కొలుతున్నాయా. అవును తండ్రి, శ్రమలైనా కష్టములైనా ఇబ్బందులైనా ఇరుకులైనా అవమానములున్నా తండ్రి నిన్నే స్తుతిస్తాను. రోగములైనా ఎటువంటి శ్రమలైనా నిన్నే స్తుతిస్తానయ్యా.
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అందరము చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాం. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఉంటున్నది. మనం అందరము దేవుని సన్నిధిలో ఉంటున్నాం. వేలాది కోట్లాది దూతలతో పొగడబడుచున్న దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి సంఘముగా మనమందరం కూడా ఆయనను స్తుతించి ఆయనను ఆరాధించాలని ఆత్మదేవుడు కోరుకుంటుండగా మనం మౌనముగా ఉండకుండా మన స్వరమెత్తి దేవుని స్తుతించుదామా. దేవుని ఔన్నత్యాన్ని బట్టి, ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతించి ఆరాధించుదాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని సెలవిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని స్తుతించి ఆరాధించుదామా, ఆయనకే మహిమ చెల్లించుదామా. ఈ సమయంలో కేవలం దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి. కాబట్టి మనం అందరము కలిసి స్వరమెత్తి దేవుని స్తుతించి ఆరాధించుదాము. మరి కోట్లాది దూతలు స్తుతించు ఆరాధించుచున్న దేవుడు మన మధ్యలో ఉండగా మన స్తుతుల ద్వారా కూడా ఆయన ఒక సింహాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ నా స్తుతుల ద్వారా ఆయనను మహిమపరిచి ఘనపరచుదాము. ఈ లోకములో నీ వంటి వారు ఎవరు లేరు నాయన, నీకంటే ప్రభు ఎవరు నాయన. కాబట్టి నీ ఎదుట మాత్రమే నా మోకాలు వంచెదను. తండ్రి, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు అని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుదామని దేవుని స్తుతించి ఆరాధించుదాము. సర్వశక్తిమంతుడా
నీకే స్తుతి, నీకే స్తుతి ఆరాధన. కలగాలనేది నా ప్రార్థన నాయనా. కలగాలనేది నా ప్రార్థన. నీ మహిమతో నీ చిత్తము నెరవేర్చుము నాయనా. నీ చిత్తమే నెరవేర్చుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరమెత్తి దేవుని స్తుతించుదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుని స్తుతులకు పాత్రుడు.